పార్లమెంట్ ఎలక్షన్స్ లో మల్కాజ్గిరిలో ఏ పార్టీ గెలవబోతుంది? కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం మేము. ఎందుకట్లా? నరేంద్ర మోడీ పాలనలో ప్రజలకు చేసినటువంటి అన్యాయాలు, ప్రజలకు చేసినటువంటి ఎటువంటి అభివృద్ధి చేయలే పరిస్థితి నరేంద్ర మోడీ పాలనలో ఉన్నది. ఒక్కసారి కాంగ్రెస్కి గెలుచుకొని కేంద్రంలో పీఎం రాహుల్ గాంధీని చూడాలని చెప్పేసి ప్రజలు కంకణబద్దులై పని చేస్తూ ఉన్నారు. బీజేపీ పాలన 10 ఏళ్లుగా సాగింది కదా, ఏం మీకు నచ్చలేదు? బీజేపీ పాలనలో ఏమి నచ్చలేదు. మహిళల మీద అత్యాచారం చేసినా కానీ నరేంద్ర మోడీ ఎక్కడ మాట్లాడిన పరిస్థితి ఈ కేంద్రంలో చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ పీఎం అయిన తర్వాత జిల్లాకొక కేంద్ర విద్యాలయము ఏర్పాటు చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. జిల్లాకొకటి ఐఐటి మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తా అని చెప్పడం జరిగింది. ఎక్కడ మీరు అభివృద్ధి చేస్తారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. విద్యా సమస్యలు పట్టించుకోలేదు, మహిళల సమస్యలు పట్టించుకోలేదు, యువకుల సమస్యలు పట్టించుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ మహిళలపై అత్యాచారం జరిగినా కానీ నరేంద్ర మోడీ మాట్లాడే పరిస్థితి ఈ కేంద్రంలో చూస్తూ ఉన్నాం. ఎందుకు నరేంద్ర మోడీకి మళ్ళొకసారి ఓటు ఎందుకు వేయాలని చెప్పేసి మేము అనుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈసారి ఓటు వేద్దామని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఓకే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 5 నెలలు అవుతోంది. సో ఈ 5 నెలలు ఎట్లా ఉంది? ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. 5 నెలల్లో 6 పథకాల్లో 3-4 పథకాల్లో అమలు చేయడం జరిగింది. ఇంకా ముందు అన్నీ అమలు చేసి అదేవిధంగా కేసీఆర్ చేసినటువంటి అన్యాయాలు కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యా సమస్యలు పట్టించుకోవాలి. విద్యార్థులకు స్కాలర్షిప్లు ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే స్కాలర్షిప్ల బడ్జెట్ విడుదల చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఈసారి రాష్ట్రంలో ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఎక్కువ ఎంపీ సీట్లు తెలంగాణ మొత్తంలో అన్ని ఎంపీ సీట్లలో 17 సీట్లు, 17 సీట్లలో 10 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తా అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.